సాహసోపేతమైనటువంటి జీవితం మత్స్యకారులు. సముద్రంలోకి వేటకెళ్ళే మత్స్యకారుల యొక్క జీవితం. వాళ్ళకి మరణిస్తే వెంటనే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇదివరకు గత ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే వరకు ఏంటంటే 7 ఏళ్ళు ఆగాలి. మనిషికి చనిపోతే సముద్రంలో కలిసిపోతే 7 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అప్పుడు దాకా వీళ్ళేమవ్వాలి? వేట నిషేధం సమయంలో స్పాట్లో క్యాష్ ఇచ్చేట్టు, డబ్బులు ఇచ్చేట్టు పెట్టాడు. మీకు ఆయిల్ సబ్సిడీ ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బంకులో ఆయిల్ కొట్టించుకునేప్పుడే డబ్బులు పేమెంట్ ఇచ్చాడు. ఆయిల్ కొట్టించుకునేప్పుడే నువ్వు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నువ్వు బిల్లు పెడితే తర్వాత ఇవ్వటం కాదు, నీకు కార్డు ఇచ్చాడు. ఆ కార్డు గీకితే ఆ సబ్సిడీ పోనే మిగతాది డబ్బులు బంకులో కట్టాలి. వాళ్ళ చదువుల కోసం అద్భుతాలు చేశాడు. ఇవన్నీ మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? అనుభవించిన ప్రజలకే తెలుసు, చెప్పుకోవాల్సిన పని ఉంది అనుకున్నాం. అనుభవించిన ప్రజలకే తెలుసు. 2 తలకి మించి కార్యక్రమాలు చేశాం. తలకి మించి అంటే చెప్పటానికి కూడా ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా అవన్నీ కాగితం మీద రాసుకుని కానీ చెప్పలేని పరిస్థితి. లెక్కకి మిక్కిలి చేయించాం. ప్రజలకి మంచి చేస్తే చాలనుకున్నాం. అనుభవించిన వాళ్ళు గుర్తిస్తారులే అనుకున్నాం. ఇప్పటికైనా గుర్తిస్తున్నారా? మేము అనుభవించినటువంటి దానికన్నా వాళ్ళ విష ప్రచారం ఎక్కువగా నమ్మారు. మీ దగ్గరికి వచ్చేనా చెప్పాను మత్స్యకారులకి? నా ఇంటికి రారు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు, అయ్యా మా కర్మ కాల్చుకున్నామయ్యా, ఏం చేస్తామయ్యా, చెప్పుడు మాట విన్నామయ్యా, జగనే మంచోడయ్యా, ఈసారి మాత్రం జగనే వస్తాడయ్యా అని ఇప్పుడు నుంచే చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా ఆనందంగా ఉంటుంది. ఓడిపోతే ఓడిపోయాం, జగన్ చేసిన మంచి వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఏం కావాలి? వాళ్ళే ఓడించి అరే మేము పొరపాటు చేసాం మళ్ళీ జగన్ తెస్తాంరా అని చెప్పని దమ్ముగా బహిరంగంగా బాహాటంగా చెప్తాం కంటే రాజకీయాల్లో బతికేవాడికి ఏం కావాలి? ఇంతకన్నా తృప్తి ఏం కావాలి? ఇదే తృప్తి.